నమస్కారం సార్. మాది మాలపాడు పంచాయతీ. నా పేరు మాల్యాద్రి. నేను మాలపాడు పంచాయతీ సర్పంచ్గా పోటీ చేశాను, ఓడిపోయాను. మళ్ళీ నెక్స్ట్ బీసీఎల్ అధ్యక్షుడిగా, పన్నూరు మండల పార్టీ అధ్యక్షుడిగా బీసీఎల్కి కొనసాగుతూ ఉన్నా. బీసీఎల్ అధ్యక్షుడిగా ఇప్పుడు మేము టీడీపీ పార్టీ నుంచి 20 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలోనే ఉన్నాం. టీడీపీ పార్టీకే సేవలు చేస్తున్నాం. మొన్న ఎలక్షన్కి టీడీపీ పార్టీకి పోటీ చేసే దిక్కులేరు. అందరూ వైఎస్ఆర్ అని వైఎస్ఆర్ పార్టీలోకి పోయారు. ఆ కష్టకాలంలో మేము పార్టీ నిలబెడటానికి మా అంతు కృషి మేము చేసి, సరే మేము గెలిచినా ఓడిపోయినా పార్టీ నిలబడాలని మాలపాడు పంచాయతీకి పోటీ చేసాం. పోటీ చేసి కష్టపడ్డాం, కేసులు పెట్టించుకున్నాం, వాళ్ళ చేత తన్నులు తిన్నాం, దెబ్బలు తిన్నాం, తిట్లు కూడా అనుభవించాము. ఇంకా వాళ్ళ ఆఖరికి మా ఇళ్ళల్లో ఆడపిల్లలను కూడా తిట్టే స్టేజీకి వచ్చారు. అవన్నీ బరాయించుకొని మేము పార్టీకి పనిచేసాం. కానీ ఈరోజు పార్టీ ఎప్పుడు ఎరగని రీతిలో మెజార్టీ వచ్చింది. కానీ ఈ కొండేపి నియోజకవర్గంలో 20,000 మెజార్టీ ఎప్పుడు రాలా. అట్లాంటిది నిన్న టర్మ్లో స్వామి గారికి 20,000 మెజార్టీ రావటం అంటే చాలా గొప్పతనం. అంటే మా బోటోళ్ళు అందరం కష్టపడబట్టి మెజార్టీ వచ్చింది. అంతేగాని కష్టపడకుండా ఉంటే మెజార్టీ రాదు. ఈరోజు కష్టపడి మేమందరం పార్టీకి పనిచేసిన తర్వాత, పార్టీ అధికారంలోకి వచ్చినాక మేము కష్టపడ్డ కార్యకర్తల్ని వెనకబెట్టేసేస్తున్నారు. వైఎస్ఆర్లో పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టి వాళ్ళకు పదవులు, వాళ్ళు ఏదడితే ఆ పనులు చేసి వాళ్ళే చేస్తున్నారు. మేము ఈ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి కష్టపడ్డ వాళ్ళే మాకు ప్రాధాన్యత లేదు. ఈరోజు పంచాయతీకి పోటీ చేసాము, బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఉన్నాం. ఈరోజు మాకు మండలంలో ప్రాధాన్యత లేదు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే గారు ఏమంటున్నారా, మేము చెప్పాంలే చేస్తాంలే అని అంటున్నారు. దానికి రెస్పాన్స్ లేదు. ఇదేనా మేము పార్టీకి చేసిన కష్టానికి మీరు ఇచ్చే ఫలితం? మేము కష్టం చేసామండి పార్టీకి. ఆ రోజు నేను పంచాయతీకి పోటీ చేశాను, డబ్బులన్నీ కాజేసుకున్నాము. వాడెవడో వైఎస్సీపీలో ఉన్నాడు, మొన్నటిదాకా యాడికి పోయాడు, ఈరోజు చేయొచ్చుగా. ఆ రోజు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేనెందుకండి ముందు ఉండొచ్చుగా. లేకుండా వైఎస్ఆర్ పార్టీలోకి పోయి వాళ్ళకి మద్దతుగా ఉండి ఈరోజు వచ్చి మేము కష్టపడ్డామని వాళ్ళు ముందుకు వస్తే మేమేం చేయాలా మీరు చెప్పండి. దానికి ఎమ్మెల్యే గారు సపోర్టు, మండలం పార్టీ అధ్యక్షులు వాళ్ళు సపోర్టు, ఇంకా తెలుగుదేశం పార్టీ బీసీలు అన్నారు. ఎక్కడ చేస్తున్నారు మీరు? బీసీలకి ఏం చేస్తున్నారు? బీసీలకి పేరుకి బీసీలని వాడుకుంటున్నారు. తర్వాత బీసీలతో పని లేదు, ఎస్సీలతో పని లేదు, ఎస్టీలతో పని లేదు. ఇంకా మీ ఓసీలదేనా పెత్తనమో? అంటే మీ ఓసీలదేనా ఇంకేది చేసినా? ఇంకా బీసీ కులాలు మీకు ఎప్పుడు ఉడిగిం చేయాల్సిందేనా? ఎన్నికల టైంలో బీసీలు ఎస్సీలు ఎక్కడున్నా మీరు రావాలి, పార్టీకి కష్టపడాలి అని చెప్తారు. తన్నులు తినేది మేము, తన్నిచ్చుకునేది మేము, కష్టపడేది మేము. మొత్తం మేము చేస్తే బీసీలు తర్వాత మేము గెలిచిన తర్వాత బీసీలు పట్టించుకోరు. ఎందుకు? బీసీలు పనికిరారు ఇంకా. అందుకని మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు. నెక్స్ట్ టర్మ్ ఇలానే ఉంటే, ఈ టర్మ్ ఇలానే ఉంటే నెక్స్ట్ టర్మ్ బీసీల పవర్ ఏందో చూపిస్తారు. అంటే మేము కష్టాలు చేసామండి, పార్టీ లేనప్పుడు కష్టాలు చేసాము. ఈరోజు నిన్నటిదాకా వైఎస్ఆర్లో ఉన్నాడు వచ్చి ముందుంటున్నాడు, పార్టీలో కష్టపడ్డ వాళ్ళు పక్కన పెడుతున్నారు. మీరు కనుక్కోండి, పన్నూరు మండలంలో ఈ మాలపాడు పంచాయతీలో ఎవరు పనిచేశారు పార్టీ అధికారంలో లేనప్పుడు, ఎవరు కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి పార్టీని బలోపేతం చేశారు? అది మీరు కనుక్కోండి. ఎవరినైనా మండలంలో కనుక్కోండి, ఏ నాయకుడినైనా కనుక్కోండి, ఎవడైనా చెప్తారు. అది ఇదేమో మా కోసం ఏం చెప్పట్లేదుగా. ఆ రోజు ఏడికి పోయినాను మేమన్నీ ఈ విజయవాడ అంటే, గుంటూరు అంటే, మంగళగిరి అంటే ఇవన్నీ మేము ఒంగోలు ఎక్కడ మీటింగ్లు పడ్డా మేమందరం ఇళ్ళకి పోయి కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిలు ఆడుకొని రావాలా? ఈరోజు పార్టీ అధికారం వచ్చినాక మేము పనికి రావా మీకు? అంటే బీసీలు అంటే అంత పిచ్చోళ్ళలాగా కనబడుతున్నారా? ఎమ్మెల్యే గారికి తెలుసు, మండల పార్టీ అధ్యక్షులకు తెలుసు, అందరికీ తెలుసు. వాళ్ళు చేస్తున్న జిమ్మిక్కులు ఇవి. మాకు జరిగిన నష్టం న్యాయం చేయాలండి. దీన్ని ఈ న్యూస్ని సత్య గారి దగ్గరికి, ఎమ్మెల్యే గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళండి. బీసీలకి అన్యాయం జరుగుతుంది. బీసీలు లేకపోతే టీడీపీ పార్టీ లేదు, అది తెలుసుకోవాలి. బీసీలకి ఇదే విధంగా అన్యాయం జరిగితే తర్వాత పరిణామం వేరుగా ఉంటుంది. మండల పార్టీ అధ్యక్షులైనా పరిశీలించాలా, ఎమ్మెల్యే గారైనా పరిశీలించాలా, సత్య గారైనా పరిశీలించాలా, ఏం జరుగుతుంది పంచాయతీలో అనేది ఒకసారి పరిశీలించాలా. ఏమి లేకుండా నీ కాడికి వచ్చి ఒక నమస్కారం కొట్టంగానే ఇంకోటి పార్టీకి పనిచేసినట్ట. అందుకని దీన్ని మేము ఖండిస్తున్నాము. దీన్ని ఎక్కడైనా తెలుసుకొని
త్వరలో మాకు మీటింగ్ పెట్టి, మండలంలో మీటింగ్ పెట్టి అందరిని పిలిచి కార్యకర్తల్ని దాన్ని సెటరేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.